అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం తరపున ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం చూస్తున్నాం, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మహిళలకు సూపర్ 6 హామీలను అమలు చేస్తామని ఎలక్షన్స్ టైంలో చెప్పారు. కానీ ఇంతవరకు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. మనం చూసాం. ఈరోజు చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళా పక్షపాతిగా మహిళలకు అండదండగా ఉండి మహిళల రక్షణ కోసం, మహిళల అభ్యుదయం కోసం, వారి సంక్షేమం కోసం కృషి చేస్తే ఈయన మాత్రం మహిళల్ని మోసం చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడటం లేదు. మనం చూసాం. ఆడబిడ్డ నిధి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 నెలకి ఇస్తానని నమ్మవలిగారు. ఇంతవరకు ఆ పథకం అమలు చేయలేదు. దాదాపుగా 1.8 లక్షల మంది ఈ పథకం కింద వస్తారు. వారికి దాదాపుగా అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా 97,200 కోట్లను ఈరోజు బకాయి పడ్డారు. మనం చూస్తే ఈయన ప్రతి ఒక్కటి ఇంతేనండి. ఈరోజు తల్లికి వందనం తీసుకుంటే, తల్లికి వందనం ద్వారా చదువుకున్న ప్రతి అమ్మాయికి కూడా 15,000 రూపాయలు ఇస్తానన్నారు. కానీ ఇంతవరకు కూడా చదువుకునే దాదాపుగా మనం చూస్తే ఇక్కడ 87.49 లక్షల మందికి 13,112 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ పథకాన్ని మొదటి సంవత్సరం అటకెక్కించారు. రెండో సంవత్సరం 20 లక్షల మందికి ఈ పథకం అందకుండా చేశారు. ఇప్పుడు 3వ సంవత్సరంలో కూడా ఈ పథకం అనేది పూర్తిగా అందడం లేదు. అలాగే చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా ఊసే లేదు. అంటే దాదాపుగా 20 లక్షల మందికి దాదాపుగా అంటే 3 సంవత్సరాల కాలంలో ప్రతి మహిళకి అంటే 1,44,000 రూపాయలని బాకీ పడ్డారు ఈయన. అదేవిధంగా దీపం 2 పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 1.59 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా వారికి 1 సిలిండర్ మాత్రమే ఇచ్చినారు. అంటే దాదాపుగా మహిళలందరికీ కూడా 6,000 కోట్ల రూపాయల బాకీ పడినారు. అదేవిధంగా చెప్పారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. మీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళొచ్చు అన్నారు. 16 రకాల సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీలో ఉంటే దాన్ని కేవలం 6 సర్వీసులు మాత్రమే పరిమితం చేశారు. అంటే ఈయన ప్రతి ఒక్క పథకం ఏదో చెప్తారు, ఆకాశాన్ని అంతే విధంగా ప్రతి ఒక్కరికి చేసేస్తానన్నట్టు చెప్తారు. కానీ తీరా చేయడానికి వచ్చినప్పుడు దాంట్లో ఎన్నో కండిషన్స్ అప్లై చేసి దాన్ని మమ్మ అనిపిస్తారు. ఇదండి ఈయన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఏమన్నారు? ప్రతి ఒక్కరికి కూడా విలేజెస్లో అయితే 3 సెంట్లు, అదేవిధంగా టౌన్స్లో అయితే 2 సెంట్లు ఇస్తామన్నారు. ఇంతవరకు ఎవరికైనా, ఒక మహిళకైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చారా అని మేము అడుగుతున్నాము. ప్రతి ఒక్కటి అంతేనండి. అదేవిధంగా ఈరోజు చూస్తే ఈరోజు స్వయం సహాయక సంఘాలకి ఏం చెప్పారు? 3 లక్షల రూపాయలు రుణం ఇస్తుంటే మీకు మీ రుణాలని 3 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకి పెంచుతానన్నారు. కానీ ఇంతవరకు ఏదైనా పెంచారా అంటే లేదు. కనీసం 0 వడ్డీ కూడా ఈరోజు వారికి వర్తించడం లేదు. 0 వడ్డీ కూడా వారికి వర్తించడం లేదు. ఇదండి పరిస్థితి. మనం చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఇలాగే నమ్మబలుకుతూ మోసం చేస్తూ ఈరోజు చంద్రబాబు గారు మహిళల నిబద్ధతతో వాళ్ళు ఓటు వేస్తే ఈరోజు వాళ్ళని మోసం చేసి వంచాలని చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మహిళల రక్షణ ఎలా ఉందో మనం చూస్తున్నాం. మహిళలకు రక్షణే కరువైంది. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంని అమలు చేయడంలో ఉన్న శ్రద్ధ వీళ్ళు మహిళల రక్షణలో ఈరోజు ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టట్లేదు. మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు అయితేనేమి, చిన్నారులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా అఘాయిత్యాల పాలవుతున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ఈ మద్యం వల్ల, గంజాయి వల్ల ఎంతో మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఏమైనా మహిళలకు రక్షణ ఉందా ఈ ప్రభుత్వంలో అని మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మా జగనన్న విషయంలో చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల సంక్షేమమే ధ్యేయంగా, మహిళల రక్షణే ధ్యేయంగా, మహిళా పక్షపాతిగా మహిళలను అభ్యుదయంగా నడిపించడంలో పూర్తిగా ఆయన
కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించారని మేము చెప్పగలం. ఎందుకంటే ఆ రోజు ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన దాదాపుగా మహిళలకే కేవలం ప్రతి ఒక్క పథకం కూడా మహిళలే కేంద్రంగా ప్రతి ఒక్క పథకాన్ని అందించారు. అదేవిధంగా దాదాపుగా 2.84 లక్షల కోట్ల రూపాయలని మహిళలకు అందించడం జరిగింది. డీబీటీ రూపంలో అయితేనేమి, నాన్ డీబీటీ రూపంలో అయితేనేమి. అదేవిధంగా డీబీటీ రూపంలో చూస్తే ఆయన ఈ పథకాలు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, అదేవిధంగా విద్యా నేస్తం అయితేనేమి, తర్వాత ప్రతి ఒక్కటి కూడా అంటే కాపు నేస్తం అయితేనేమి, ప్రతి ఒక్కటి వసతి దీవెన అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా మహిళల కేంద్రంగా పనిచేసి ఈ డీబీటీ రూపంలో దాదాపుగా ఈ పథకాల ద్వారానే దాదాపుగా 4.9 కోట్ల మంది మహిళలకు 1.59 లక్షల కోట్ల రూపాయలని డీబీటీ రూపంలో అందజేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ప్రతి కూడా ఆ రోజు మహిళలకి 31 లక్షల ఇళ్ల పట్టాలని మహిళలకి అందజేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 20 లక్షల ఇళ్లను కూడా మంజూరు చేశారు. ఆ 20 లక్షల ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 10 లక్షల ఇళ్లు పూర్తి కూడా అయ్యాయి అని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. అదేవిధంగా మహిళలకు ఉద్యోగాలు కూడా కల్పించారు. ఆ రోజు ఆయన దాదాపుగా 67,390 మంది మహిళలకు కేవలం సచివాలయాల ద్వారానే మహిళలకి ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో కూడా దాదాపుగా 300 మంది మహిళలకే ఉద్యోగాలను కేటాయించడం జరిగింది. ఇలా చూస్తే ప్రతి ఒక్కటి కూడా మహిళలే కేంద్రంగా పనిచేశారు. ఆ రోజు ఎంతో మంది స్వయం సహాయక సంఘాల ద్వారా 8.37 లక్షల మందికి ఆ రోజు వారు ఆర్థిక సహాయం అందించి వాళ్ళు వివిధ వ్యాపారాలను పెట్టుకుని జీవించేలాగా వారికి ఆర్థిక మహిళా సాధికారత కోసం కృషి చేశారు. మహిళా సాధికారత దిశగా కూడా పనిచేశారు. అదేవిధంగా మహిళల రక్షణ కోసం దిశ యాప్ని అయితేనేమి, దిశ చట్టాన్ని అయితేనేమి తీసుకొచ్చి మహిళల రక్షణ ధ్యేయంగా పనిచేశారు. ఎక్కడా కూడా మన వారికి రక్షణ ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి సందర్భంలో అయినా వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఆ రోజు ప్రతి ఒక్కటి కూడా కృషి చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ప్రతి ఒక్కటి కూడా మహిళలకి మహిళా పక్షపాతిగా, అంతేకాకుండా రాజకీయంగా కూడా రాజ్యాంగబద్ధంగానే కాకుండా ఆయన తన సొంతంగా కూడా 50% మహిళలకి రాజకీయంగా కూడా వారికి లబ్ధి చేకూరేలా వివిధ రాజకీయంగా వారికి వివిధ పదవులు లభించేలా కౌన్సిలర్స్ దగ్గర నుంచి, మేయర్స్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, జడ్పీ చైర్మన్స్ అయితేనేమి, మున్సిపల్ చైర్మన్స్ అయితేనేమి, నామినేటెడ్ పోస్టులలో అయితేనేమి, అదేవిధంగా కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్స్ అయితేనేమి, దాదాపుగా హోమ్ మినిస్టర్స్, ప్రతి డిప్యూటీ సీఎంలు వీళ్ళందరూ కూడా మహిళలకి ఆ స్థానాల్లో మహిళలకి ఎంతో మందికి కూడా స్థానం కల్పించడం జరిగింది. ఆయన మహిళలకి ఇచ్చిన విలువ చాలా గొప్పది. మహిళలకి ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు. మహిళాభ్యుదయమే తన లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి జగనన్న. అంటే ప్రతి ఒక్కరి కూడా మహిళలు ఆర్థికంగా నిలబడాలి, వాళ్ళ మహిళా సాధికారత అనేది దిశగా ఆయన చేశారు. ఈరోజు చూస్తే చంద్రబాబు గారు మాత్రము మోసం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా కూడా మీరు మహిళలకి ఏదైతే చెప్పారో, ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయాలని మేము మహిళల తరపునంతా కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఊరికే నమ్మబలికి ఓట్లు వేయించుకోవడమే కాదు, ప్రతి మహిళలకు అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమైతే చెప్పారో వాళ్ళకి అవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా మా జగనన్న ఏ విధంగా మహిళల కోసం పనిచేశారో, అదే ఎంత నిబద్ధతతో ఉన్నారో అదేవిధంగా మీరు కూడా ఇలాంటి మోసపూరిత ధోరణితో కాకుండా మహిళలకి ఏమైతే చెప్పారో అవన్నీ కూడా హామీలన్నీ నెరవేర్చాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా ఈ మహిళా దినోత్సవ రోజైనా మీరు మహిళలను గుర్తించి కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేసుకుని వారికి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా కూడా మీ ప్రభుత్వం అనేది పనిచేయాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఐఎమ్ డాక్టర్ శశికళా రెడ్డి, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, స్టేట్ మహిళా వింగ్, వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ.